రిమాండ్ రిపోర్ట్లో వెలుగులోకి షాకింగ్ విషయాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఈ ఇద్దరి నుంచి వివరాలు సేకరించే కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం 6 కలిసి ఇన్స్టాగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ 6 వ్యక్తులకు సౌదీ నుంచి ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలి అని వీళ్ళకి ఆదేశాలు జారీ చేశాడు. అందుకే సిరాజ్, విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ ఇద్దరు 2018లో హైదరాబాద్లో కలిసి చదువుకున్నారు. ఇద్దరి భావజాలాలు కూడా ఒక్కటే, ఉగ్రవాదం. భారతదేశంలో ఉగ్రవాదాన్ని విస్తరించాలి అని, ఇక్కడ మారణ హోమాన్ని సృష్టించాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. వీళ్ళకి మరో 4 తోడయ్యారు. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఈ గ్రూప్లో సిరాజ్, సమీర్తో పాటు కర్ణాటకకు చెందిన మహారాష్ట్ర యువకులు ఉన్నారు. 3 రోజుల పాటు హైదరాబాద్లో కలిసి ఉన్నారు ఈ 6 యువకులు. ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలుపై చర్చించారు ఈ 6. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ ఆదేశాల మేరకే సిరాజ్, సమీర్ ఇక్కడ టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అమెజాన్లో ముడి పదార్థాలకు కూడా ఆర్డర్ చేశారు. టిఫిన్ బాక్సులు, సెల్స్, వైర్లను కూడా వీళ్ళు కొనుగోలు చేశారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 4 ఈ బాంబులు ఎక్కడ పెట్టాలి అనే ఏరియాల విషయంలో వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ, సిరాజ్, సమీర్ ఇద్దరు బాంబులు ఎలా తయారు చేయాలి అనే విషయంపై వర్క్ చేస్తున్నారు. మిగిలిన 4 బాంబులను ఏ ప్రదేశంలో పెట్టాలి అని, దీనికి అంతర్జాతీయ యోగా డేను ఎన్నుకున్నారు. యోగా డే రోజునే హైదరాబాద్లో బాంబులు పెట్టాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఈ లోపే మన పోలీసులు, తెలుగు రాష్ట్రాల పోలీసులు, ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో వీళ్ళ కుట్రను భగ్నం చేశారు. మిగిలిన 4 ఎక్కడున్నారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మిగిలిన 4 బాంబులు ఎక్కడ పెట్టాలి అన్న దానిపై ఏరియాను సెర్చ్ చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం బాంబులు తయారు చేసే పనులు నిమగ్నమయ్యారు. అరెస్ట్ సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. మరి ఈ 6 పాటు ఇంకా స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆదేశాలు ఎవరు జారీ చేస్తున్నారు అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇప్పటివరకు నిద్రాణంగా ఉన్న ఈ ఐఎస్ఐఎస్ స్లీపర్ సెల్స్ని ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నారు. సౌదీ నుంచి ఒక హ్యాండ్లర్, ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్ వీళ్ళకి ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఈ 6 ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. మరి ఆ హ్యాండ్లర్ ఇంకెన్ని గ్రూప్లను ఇక్కడ మేనేజ్ చేస్తున్నాడు అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ పట్టుబడ్డ ఇద్దరికి, ఈ 6 గ్రూప్లో ఈ 6 ఇంకెవరైనా ఉన్నారా? ఈ పట్టుబడ్డ ఇద్దరికి ఈ మిగిలిన 4 పాటు ఇంకెక్కడైనా దేశంలో ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నారు. ఈ బాంబులు తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థాలు, వైర్లు, బ్యాటరీలు, ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ అంతటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారు. భారీగా విజయనగరంలో పేలుడు పదార్థాలను కూడా సిరాజ్ అనే వ్యక్తి కొన్నాడు. ఇప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. పూర్తి సమాచారాలు మాత్రం సేకరిస్తోంది. వీళ్ళు ఏ రోజు బాంబులు పేల్చాలనుకున్నారో తెలుసా? యోగా డే రోజు. యోగా డే రోజు అందరూ యోగా చేస్తూ ఉంటారు. భారీగా ఒక చోటకు గుమ్ముగూడి ఒక చోట సామూహిక యోగా ఆసనాలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు పేలుళ్లకు పాల్పడితే అది అంతర్జాతీయంగా పెద్ద ఇష్యూగా మారే అవకాశం ఉంటుంది అని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందుకే సౌదీ నుంచి ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్ ఇచ్చే ఆదేశాల మేరకు 2 బాంబులను తయారు చేయటం, 4 హైదరాబాద్లో ఎక్కడ బాంబులు పెట్టాలి అని. మరి ఇదే గ్రూపా, ఇంకెన్ని గ్రూపులను సౌదీ నుంచి ఆ వ్యక్తి మేనేజ్ చేస్తున్నాడు అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒక్కసారి రాజేష్తో మాట్లాడటానికి ముందు మనం వారం రోజుల నుంచి జరుగుతున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. గుర్తుందిగా, ముంబైలో 2 ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా 2023లో బాంబులను తయారు చేస్తున్న సమయంలో 8 మందిని అప్పుడు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 10 మంది బాంబులను తయారు చేస్తున్నారు. అది పూణేలో. 2023లో పూణేలో ఐఈడి బాంబులను తయారు చేస్తున్న సమయంలో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో 2 ఇండోనేషియాకు పారిపోయారు. వాళ్ళు కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే. వాళ్ళను తాజాగా వారం రోజుల క్రితం ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఐఎస్ఐఎస్ టాప్ ఉగ్రవాదులను. వాళ్ళు ఇండోనేషియాలో, జకార్తాలో ఈ 2023-24లో తలదాచుకున్నారు. ఇప్పుడు అదును చూసి వాళ్ళు భారతదేశానికి వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే ముంబైలో పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే. ఇటు
విజయనగరానికి చెందిన సిరాజ్ని, హైదరాబాద్కు చెందిన సమీర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు సోషల్ మీడియా గ్రూప్లో 6 సభ్యులుగా ఉన్నారు. బాంబులు ఎలా తయారు చేయాలి, బాంబులు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని సౌదీ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు వీళ్ళు పనిచేస్తున్నారు. మరి ఆ 2 ఉగ్రవాదులు ఇండోనేషియా నుంచి ఎందుకు వచ్చారు అన్న విషయంపై కూడా మన ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. వీళ్ళని మేనేజ్ చేస్తున్నది ఎవరు? నిజానికి ఈ ఐఎస్ఐఎస్ స్లీపర్ సెల్స్ని ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్లు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు గ్రూపులుగా మేనేజ్ చేస్తుంటుంటారు. ఒక గ్రూప్కి ఇంకొక గ్రూప్కి నేరుగా కాంటాక్ట్ ఉండదు. వీళ్ళందరికీ ఇలా సౌదీ నుంచి హ్యాండిల్ చేస్తున్నారు కదా, ఆ హ్యాండ్లర్ ఉంటాడు. ఆ హ్యాండ్లర్ మరికొన్ని గ్రూప్లను మేనేజ్ చేస్తూ ఉంటుంటాడు. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో 6 సభ్యులుగా ఉన్నటువంటి ఈ గ్రూప్ ఉంది. మరి ఇలాంటి గ్రూప్లను సౌదీలో ఉన్న ఆ వ్యక్తి ఎన్ని గ్రూప్లను మేనేజ్ చేస్తున్నాడు? ఆ సౌదీలో ఉన్న హ్యాండ్లర్కి ఆదేశాలు ఇస్తున్నది ఎవరు? వారం రోజుల క్రితం అగర్తా నుంచి ఇండోనేషియా నుంచి ఆ 2 ఎందుకు వచ్చారు? మరోవైపు ఇప్పటికే ఐఎస్ఐతో సంబంధాలు నేర్పుతోంది జ్యోతి మల్హోత్రాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అటు జమ్మూ కాశ్మీర్లో 2 ఉగ్రవాదులను హ్యాండ్ గ్రెనేడ్లు, గన్స్, బుల్లెట్లు వీటితో అదుపులోకి తీసుకున్నారు. భారతదేశంలో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయాలి అని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పాటు ఐఎస్ఐ, పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ కూడా కుట్రలు పన్నుతుంది. అంటే భారీ పేలుడుకు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానికి యోగా డేను ఎన్నుకున్నారు. యోగా డే రోజు భారీగా ఇక్కడ పేలుళ్ళు సృష్టించాలని అనుకున్నారు. గతంలో కూడా మీకు గుర్తుంది కదా, మసీద్ దగ్గర మక్కా మసీద్ దగ్గర పేలుళ్లకు పాల్పడ్డారు. అప్పుడు కూడా టిఫిన్ బాక్స్ బాంబులనే అందులో అమర్చారు. హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉన్న మక్కా మసీదులో బాంబులు పెట్టిన వ్యక్తులు కూడా టిఫిన్ బాక్స్ బాంబులనే ఉపయోగించారు. ఆ తర్వాత దిల్సుఖ్ నగర్లో సాయిబాబా గుడి దగ్గర కావచ్చు, కోనార్క్ థియేటర్ దగ్గర కావచ్చు, ఒక థియేటర్లో అమర్చినటువంటి బాంబులు ఇవన్నీ కూడా టిఫిన్ బాక్స్ బాంబులను అందులో ఉపయోగించారు. దేశంలో చాలా చోట్ల జరిగిన పేలుళ్లలో టిఫిన్ బాక్స్ బాంబులను ఉపయోగిస్తూ వచ్చారు. టిఫిన్ బాక్స్ బాంబులు అంటే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది. పైగా దాన్ని ఎవరు అనుమానించే అవకాశం కూడా ఉంటుంది. ఎవరో టిఫిన్ బాక్స్లో మర్చిపోయి ఉండుంటారు అని మిగిలిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. టిఫిన్ బాక్స్ని సహజంగా అనుమానాస్పద దృష్టితో చూసే అవకాశాలు లేవు. కాబట్టి వీళ్ళు టిఫిన్ బాక్స్ బాంబులను తయారు చేస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున టిఫిన్ బాక్స్లను కూడా ఆర్డర్ చేశారు. పేలుడు పదార్థాలను ఆర్డర్ చేశారు. భారీగా పేలుడు పదార్థాలను తయారు చేయడానికి వైర్లు, ఇతర వస్తువులను కూడా ఆర్డర్ చేశారు. ఇక మిగిలిన 4 సిరాజ్, సమీర్ కాకుండా మిగిలిన 4 బాంబులు ఎక్కడ పెట్టాలి అనే విషయంపై వాళ్ళు ప్లేసెస్ని సెర్చ్ చేస్తున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో ఈ 2 అదుపులోకి తీసుకోవడం ద్వారా యోగా డే రోజు పేలుళ్లకు పాల్పడాలి అనే పెద్ద కుట్రను పోలీసులు ఛేదించారు. ఎన్ఐఏ రంగంలోకి దిగింది. వీళ్ళకి కోర్టు రిమాండ్ కూడా విధించింది. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా సంచలన విషయాలే ఎన్ఐఏ అధికారులు రాబట్టగలుగుతున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, వీళ్ళ దగ్గర నుంచి